మళ్ళీ అలాంటి ప్రోగ్రాంలు ఏవి లేవు కదా? ఏం లేవు మేడం, ఫుల్ ఫ్రీ. చెప్పండి ఏం చేయాలి మేడం? వెళ్ళి ఈ చీటీలో ఉన్న ఐటమ్స్ తీసుకురా. కొబ్బరికాయలు, అరటిపళ్ళు, జాంగ్రీలు, కారపూస. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి మేడం? గూగుల్లో కొట్టు, దొరుకుతాయి. ఓ బెటర్ ఐడియా మేడం. ఏంటమ్మా తెగ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? కొబ్బరికాయలు, అరటిపళ్ళు ఎక్కడ దొరుకుతాయో తెలీదా? ఇంకా నయం ఎలా ఉంటాయని అడిగావు కాదు. ఏదో టాటా బిర్లా ఫ్యామిలీలో పుట్టినట్టు, మార్కెట్ మొహమే ఎప్పుడు చూడనట్టు ఆ బిల్డప్ ఏంటమ్మా? అయ్యో అదేం లేదు మేడం. ఎక్కడ దొరుకుతాయంటే మీరు రెగ్యులర్గా కొనే ప్లేస్, మంచివి దొరికే ప్లేస్ చెప్తారేమో అని. ఎక్కడైనా అవే దొరుకుతాయి. కొనేటప్పుడు బాగున్నాయో లేదో కాస్త చూసుకొని కొంటే చాలు. వెళ్ళి తొందరగా తీసుకురా. ఓకే మేడం. ఏమా, డబ్బులు ఇచ్చాను కదా అని వాడు ఎంత అడిగితే అంత ఇవ్వద్దు. సగానికి సగం బేరమాడు. బేరమాడాలి కదా? ఓకే మేడం. సగానికి సగం కాదు మేడం, 4వ వంతు బేరమాడి తీసుకొస్తాను, చూస్తారు కదా. కాఫీ అంటే పక్కనే దొరికింది. ఎప్పుడు వీటిని ఎక్కడని వెతకాలి? ప్రేమ పరీక్ష పెడుతుందంటే ఏమో అనుకున్నా, కానీ మరీ ఈ రేంజ్లో ఎంట్రన్స్ టెస్ట్ ఏంటి స్వామి? ఏంటమ్మా అంత దిగులుగా ఉన్నావు? పెళ్లి చూపులంటే ఆడపిల్ల ఎంత హుషారుగా ఉండాలి, మొహంలో ఎంత కళుండాలి. అలా దిగులుగా మొహం పెట్టుకుంటే ఎలాగమ్మా? వచ్చేవాళ్ళు చూసి ఏమనుకుంటారు? ఏంటమ్మా నువ్వు కూడా అక్కలాగే ఈ సంబంధం కుదిరిపోవాలి, ఎంత తొందరగా దీన్ని పంపించేయాలని ఆలోచిస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావే? నిన్ను పంపించేయాలని నేనెందుకు ఆలోచిస్తాను? లేకపోతే మరెందుకమ్మా అంత తొందర? ఆడపిల్లకి బాధ పంచుకునే హక్కు లేదా? తండ్రి బాధ్యత పంచుకునే అర్హత లేదా? చూస్తూ చూస్తూ నాన్న నీ పరిస్థితులు వదిలేసి ఎలా వెళ్ళిపోగలనమ్మా? అయితే ఇప్పుడేంటి? ఈ సంబంధం చేసుకోనని చెప్తావా ఏంటి? చెప్పనమ్మా. తల మీద చేయి వేసుకుని మరి ఒట్టేయించుకున్నావు కదా, వద్దని ఎలా చెప్పగలను? కాళ్ళు చేతులు కట్టేసి మరీ పంపించేస్తున్నావు కదా. ఏం చేయమంటావే? కూతురు ఎన్ని కోట్లు సంపాదించేదైనా, ఎంత కష్టం తీర్చేదైనా పెళ్లి చేసి పంపించాల్సిందేనే, తప్పదు. అదే అందం కూడా. అయినా చిన్నప్పుడు మీ నాన్న కష్టపడ్డం చూడలేక నీ చదువునే మానేశావు. ఇప్పుడు మీ నాన్న సంతోషంగా ఉంటారంటే ఈ పెళ్లి చేసుకోలేవా? ఇన్నాళ్ళు మీ నాన్న కష్టం గురించి ఆలోచించావు, చాలు. ఇప్పుడు ఆ సంతోషం గురించి మాత్రమే ఆలోచించు. ఏంటే మీ తల్లి కూతురు పంచాయతీ? ఇంకా రెడీ అవ్వలేదా? అది ఎందుకు ఏడుస్తుంది? ఏం లేదులేవయ్యా. లేకపోవటమేంటి? గదిలో పెట్టి ఎవరో కొట్టినట్టు ఏడుస్తుంటే ఏంటి మళ్ళీ ఈ పెళ్లి చూపులు వద్దంటోందా? అదేం లేదులేవయ్యా, రెడీ అవుతోంది కదా. కాకపోతే సడన్ గా పెళ్ళంటే, పుట్టిల్లు వదిలి వెళ్లాలంటే ఏ ఆడపిల్లకైనా బెంగగా ఉంటుంది. ఆ ఏడుపు వెనక మన మీద దానికున్న ప్రేమను అర్థం చేసుకో, అది చాలు. నేను అర్థం చేసుకుంటానే, కానీ దీన్ని చేసుకోవడానికి వచ్చేవాడు అర్థం చేసుకోవద్దు. ఇలాగ ఏడుపు మొహం పెట్టుకుంటే ఈ పెళ్లి ఇష్టం లేదేమోనని అట్నుంచి అట్టే వెళ్ళిపోతాడు. ముందు ఆ కొళగట్టమేనో. నీకో మాట చెప్పనా? ఆడపిల్లకి పుట్టింటి మీద ఇంత పిచ్చి ప్రేమ ఉండడం కూడా మంచిది కాదమ్మా. పెళ్ళయ్యాక కూడా
ఎప్పుడూ అమ్మా నాన్న అంటూ ఉన్నావనుకో, కట్టుకున్నవాడు నీకు నాకన్నా మీ అమ్మా నాన్నలే ఎక్కువ, వాళ్ళ గురించి ఆలోచిస్తావా అంటాడు. పెళ్ళైన కొత్తలో నేను మీ నాన్నతో ఈ పాటలన్నీ పడ్డాను. మెల్లమెల్లగా వాళ్ళ గురించి ఆలోచించడం మానేశాను. ఇప్పుడు పూర్తిగా మర్చిపోయాను. రేపు నువ్వు కూడా అంతే. ఒరేయ్, ఎంతసేపు రా? ఆలస్యం అయిపోతుంది. అవతల 2 బస్సులు మారెళ్ళాలి. రారా రా. అబ్బా, ఊరికే గాబరా పెడతావు ఎందుకమ్మా? పెళ్లి చీపులంటే సోకవద్దు. ఒరేయ్, వచ్చేటప్పుడు తలుపేసుకురా. అలాగే అమ్మా. పదమ్మా. ఆ? మళ్ళీ పూల చొక్క వేసుకున్నావేట్రా? ఆయన ఈ పూల పుచ్చేంట్రా నీకు? మంచి బట్టలు కొనుక్కోమని చెప్పానా లేదా? కొనలేదా? అమ్మో, అక్కడ జరిగిన గొడవ అమ్మకు చెప్పొద్దు. అమ్మా, లేదమ్మా, కొనుక్కోలేదమ్మా. నీ తలకాయ్. ఆ, ఈ బట్టలు చూసిందంటే ఆ అమ్మాయి ఎక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోద్దురా. ఇదిగో, నువ్వు ఇలాంటి తెంగరాశాలు వేస్తావని మంచి బట్టలు కొని పెట్లో పెట్టాను, వెళ్ళి వేసుకో. ఎలా? ఏంటో నాకు బాగున్నాయి, నీకే బాగలేదంటావు. అయినా ఇలా చూస్తే దాన్ని కళ్ళు తిరిగి పడిపోతుందన్నావుగా, అందుకే మారుస్తా. వెళ్ళి మార్చుకో తొందరగా. అమ్మ తులసమ్మ, ఈ సంబంధమైన కుదిరి వాడిని ఒక ఇంటి వాడిని చేయి చాలు. దేవుడా. వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? 4 పళ్ళు స్వీట్స్ తీసుకురావడానికి ఇంత టైమా? హలో మేడం. ఎక్కడున్నావమ్మా? ఇక్కడే ఉన్నాను మేడం, వచ్చేస్తున్నాను. ఇక్కడే అంటే ఎక్కడమ్మా? నేను ఇచ్చిన లిస్ట్ కొన్నావా లేదా? కొనేసుంటాడులే మేడం. కొనేసుంటాడేంటి? కొనేసుంటాడు? ఎవరయ్యా కొనేది? అదే మేడం, కొనుంటాడు కాదు మేడం, కొనేశాను, నేనే కొన్నాను, తీసుకొస్తున్నాను మేడం. నువ్వు తొందరగా రా, మా టైం అవుతోంది. ఓకే మేడం, ఓకే. ఈ టైంలో ఈ ఫోన్ ఒకటి. చెప్పండి సార్. ఏంటి చెప్పేది? అవతల ఫోన్ చేసి ఎక్కడ అని వాయించేస్తుంది. ఇంకా ఎంతసేపు పడుతుంది? సార్, మీరు ఫోన్ పెట్టేస్తే 5 నిమిషాలు, లేకపోతే 10 నిమిషాలు. అబ్బా, తొందరగా వచ్చి తగలడరా. అలాగే సార్. చంపుతున్నాడు. ఎవడ్రా వాడు? ఈ ఏరియా కొత్తలా ఉన్నాడు. చూద్దాం ఎవరింటికి వచ్చాడు. అంకుల్ చెప్పిన స్ట్రీట్ ఇదే, ఇందులో టైలర్ లేదే ఉంటుంది. టైలర్ ఎక్కడా కనిపించడం లేదు. ఏ ఇల్లు ఎలా గుర్తుపట్టాలి? కారు ఎక్కడో పెట్టి ఇల్లు చూస్తూ వెళ్తున్నాడేంట్రా? చూస్తుంటే ఏదో తేడాగా ఉందే. ఏమండి, ఈ ఏరియాలో లేడీ టైలర్ ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడ ఇల్లు ఎక్కడండి? తెలీదు సార్, కొంచెం ముందుకెళ్ళి అడగండి. ఎవరి గురించో ఎంక్వైరీ చేస్తున్నాడు రా, చూద్దాం. ఈ స్ట్రీట్కి వచ్చి టైలర్ ఇల్లు ఎక్కడని అడిగితే ఎవరైనా చెప్తారో అని చెప్పాడు అంకుల్. మరి తెలియదంటాడేంటి? అతను కూడా అలా కొత్తగా వచ్చాడేమో. ఎక్కడున్నావు టైలర్? నీతో మాట్లాడి ఒప్పిస్తానని అమ్మకు మాటిచ్చాను. ఒక్కసారి కనిపించు టైలర్.
వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటే డైరెక్ట్గా వాళ్ళ ఇంటి దగ్గరే కారు ఆపేవాడు. ఇలా వీధి చివరిలో ఆపి ఒక్క ఇల్లు చూస్తూ వెళ్ళడు. పోనీ అడ్రస్ తెలియదు అనుకుంటే ఫోన్ చేసి అడుగుతాడు కదా. ఇలా వేరే వాళ్ళని ఎందుకు అడుగుతాడు? వీడు ఎక్కడో ఒక అమ్మాయిని చూశాడురా, అది ఈ ఏరియా అని తెలుసుకొని ఆ అమ్మాయి కోసం కారు వేసుకొని వచ్చేసాడు. అంతేనంటావా? పొద్దున్న లేస్తే అమ్మాయిలకు సైట్ వేస్తూ తిరిగేవాళ్ళం రా. ఇంకో సైట్ వేసే అబ్బాయి సైకాలజీ తెలీదా? బైకుల మీద తిరిగే మనకే ఎవరు పట్టలేదంటే కారు వేసుకుని కాంపిటీషన్కి వస్తే అలా మావా? వీడి సంగతి చూడాల్సిందే. ఇప్పుడు బయటకు వచ్చినా ఎక్కడో దగ్గర టైలర్ కనిపించేది కదా, ఈరోజు ఎందుకు కనిపించడం లేదు? మామూలుగా ఎందుకు కనిపిస్తుంది? ఎవరితో అయినా గొడవ పడితే ఆపడానికి వస్తుంది, అప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరితో గొడవ పడాలి? మనకన్నా ఏదో ఒక విషయంలో గొప్పవాళ్ళు అని అనుకుంటే వాళ్ళతో గొడవ పడాలనిపించదు. అప్పుడు ఎవరితోనూ ఏ గొడవ ఉండదు. టైలర్ ఎవరితోనూ ఊరికే గొడవ పడద్దు అని చెప్పింది కదా. వాళ్ళు ఇక్కడే బైక్స్ మీద కూర్చున్నారంటే ఖచ్చితంగా ఈ ఏరియా వాళ్ళే అయి ఉంటారు. టైలర్ కూడా వాళ్ళకి తెలిసే ఉంటుంది. ముందు అడుగుదాం, చెప్పకపోతే అప్పుడు గొడవ గురించి ఆలోచిద్దాం. రా ఇటే వస్తున్నట్రా, వీడిని వదలకూడదురా. మెల్లగా ఏదో ఒకటి అని రెచ్చగొట్టు, తర్వాత కుమ్మి పంపించేద్దాం. అలాగే. హాయ్. అమ్మాయి కోసం వచ్చావు కదా? అవును, మీకెలా తెలుసు? తెలిసిపోతుందిరా, ఒక ఎదవ గురించి ఇంకొక ఎదవకే కదా తెలుస్తుంది. ఎరా, నీకు మా ఏరియా అమ్మాయిలే కావాల్సి వచ్చిందా? ఇక్కడ మాకేలాక కరువుతో చచ్చిపోతుంటే ఎక్కడి నుంచో కారు వేసుకొని వచ్చేస్తావా? ఏంట్రా చూపు, కొడతావా? ఎవరితో ఒకరితో గొడవ పడితేనే టైలర్ వస్తుందని తెలుసురా. అయినా గొడవ పడద్దని చెప్పిందని ఆగాను, కానీ నువ్వే గొడవకొస్తే ఆగుతానా? టైలర్, రౌడీ వెధవలు పని పాట లేకుండా గొడవలు పడ్డం అలవాటైపోయింది. ముందు వీళ్ల మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. వెధవలు. హలో హలో హలో, నేను కొడుతున్నానండి వాళ్ళని. హలో హలో హలో, ఆగండి ఆగండి, నేను కొట్టాలి వాళ్ళని. మీరెందుకండి కొట్టారు వాళ్ళని? ఎందుకేంటి బాబు, రోజు బైకుల మీద రావడం, వచ్చిపోయే అమ్మాయిల్ని కామెంట్ చేయడం బాగా అలవాటు అయిపోయింది. వాళ్ళని కొట్టి మంచి పని చేశావు. అయ్యో, టైలర్ చాపుతున్నాను గొడవ పెట్టుకుంటే వీళ్ళు ఎందుకో చాపారు?
ఈ గొడవ ఆగిపోతే ఇంక టైలర్ ఎందుకు వస్తుంది? ఎక్కడున్నావు టైలర్? నీతో మాట్లాడాలి. నిన్ను జాబ్ ఒప్పించానని అమ్మతో చెప్పాలి. ఎక్కడున్నావు టైలర్? ఇక్కడ నీకోసం ఇన్ని ఏర్పాట్లు చేస్తుంటే ఇంకా ఫ్రెండ్స్ టూర్స్ అని టైం వేస్ట్ చేస్తావేంటే? ఇప్పటికే ఎవరో అమ్మాయి కోసం అని చెప్పి పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు. ఏదో మన అదృష్టం బాగుండి ఆ అమ్మాయికి పెళ్లి కుదిరిపోయింది. నువ్వు ఇలాగే ఎంజాయ్మెంట్ అని చెప్పి టైం వేస్ట్ చేసావనుకో ఆ అమ్మాయే రావచ్చు, లేకపోతే ఇంకా వేరే అమ్మాయినైనా తేవచ్చు. వాడి మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం కదా. అందుకే నువ్వు ప్రాజెక్ట్ వర్క్ అయిన వెంటనే వచ్చేసాయి. అత్తయ్య మావయ్య కూడా నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నారమ్మా. తొందరగా వచ్చేయ్. ఉంటానమ్మా, బాయ్. ఎవరు వదినా? మన సంహిత వదినా. ఇలా ఆదిత్య టెక్స్టైల్ కంపెనీ పెడుతున్నాడని చెప్పానో లేదో. ఎప్పుడు ప్రాజెక్ట్ వర్క్ అయిపోతుందా, ఎప్పుడు వచ్చేస్తానా అని ఎంత తొందరపడుతుందో తెలుసా వదినా? సంహిత వచ్చేస్తే ఇద్దరూ కలిసి చక్కగా కంపెనీ నడిపించుకుంటారు. కంపెనీ అంటే గుర్తొచ్చింది వదినా. ఆదిత్య పొద్దున్నే అమ్మాయి కోసం వెళ్ళాడు కదా, ఇంకా రాలేదేంటి? కలిసిందో లేదో, అసలేం మాట్లాడాడో? నా కూతురు వస్తోందని చెప్తే కొంచెం కూడా సంతోషం లేకుండా ఆ పనికి మాలిన దానికోసం ఆలోచిస్తుందేంటి? ఎంతైనా ప్లాట్ఫామ్ మించి వచ్చింది కదా, ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్నవాళ్లే నచ్చుతారు. అసలు మళ్ళీ ఆ అమ్మాయి ఆదిత్యకి కనిపించకపోతే బాగుండు. ఆదిత్య, ఏమైంది నాన్న? ఆ అమ్మాయి కనిపించిందా? మాట్లాడావా? నీ కంపెనీలో జాయిన్ అవుతానందా? లేదమ్మా, అసలు ఆ టైలర్ కనిపించనే లేదు. షాప్ దగ్గరికి వెళ్ళానమ్మా, ఈరోజు కూడా రాలేదట. అడ్రస్ అడిగితే ఇల్లు తెలీదని ఉన్న ఏరియా చెప్పారు. ఆ ఏరియా మొత్తం వెతికానమ్మా, ఎక్కడా కనిపించలేదు. నేనెప్పుడు గొడవ పడినా వచ్చేది కదా, ఈసారి అలా వస్తుందేమోనని చెప్పి కావాలనే వేరే వాళ్ళతో గొడవ కూడా పెట్టుకున్నా, అయినా రాలేదమ్మా. ఆదిత్య, ఆ అమ్మాయికి పెళ్లి కుదిరిపోయింది కదా నాన్న, ఇంకా ఎలా వస్తుందనుకున్నావు? ఇక ఆ అమ్మాయి గురించి మర్చిపో. మన సంహిత వస్తోంది కదా, డిజైనర్గా నీకు తోడుగా ఉంటుంది. ఏం కాదు, ఆ టైలరే నా డిజైనర్, అంతే. అది కాదు ఆదిత్య, ఆ అమ్మాయికి పెళ్లి కుదిరింది కదా. ఏంటత్త మాట్లాడితే పెళ్ళి పెళ్ళి అంటావు? వాడు ఎలా ఉంటాడో చెప్పాను కదా, నల్లగా జిడ్డు మొహం వేసుకుని అసలేం బాగోడు. టైలర్ ఏమో అమ్మలా చక్కగా ఉంటుంది. ఇద్దరికి ఎక్కడ సరిపోతుంది? సరిపోదు. అమ్మా, నా కంపెనీలో జాబ్ ఇస్తానంటే తప్పకుండా వస్తుంది, నాకు తెలుసు. ఏంటొదినా, వాడేం మాట్లాడుతున్నాడో నీకు అర్థం అవుతోందా? రోడ్డు పక్కన టైలర్ డిజైనర్ అంటాడు, ఫ్యాషన్ డిజైనింగ్ చదివిన సంహిత అక్కర్లేదంటాడు. పైగా పెళ్లి కుదిరి రేపో మాపో పెళ్లి చేసుకునే అమ్మాయి వీడు పిలిస్తే వచ్చేస్తుందా? ఆలోచనలు ఎక్కడికి వెళ్తున్నాయో వదినా. అడ్డుకట్ట వెయ్యకపోతే ఏం పర్వాలేదు వదినా, వాడి ఆలోచనలన్నీ చక్కగానే ఉన్నాయి. వాడంతా గట్టిగా అనుకుంటున్నాడు కదా, అనుకున్నది జరిగితే చాలు. అది కాదు వదినా. వదినా, మీ అన్నయ్య చెప్పింది విన్నావు కదా, ఆ కంపెనీ పెట్టేది మన కోసం కాదు, మన లాభాల కోసం కాదు, వాణ్ణి మంచిగా చేయడం కోసం. ఈ విషయంలో వాడేది చెప్తే అదే మంచి, ఎవరూ అడ్డు చెప్పడానికి వీల్లేదు. వాడికి మంచి జరిగేది నేనెందుకు చేస్తాను వదినా? నాకు మంచి జరిగేదే నేను చూసుకుంటాను గాని ఆ అమ్మాయి కోసం పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు కదా. నాకు తెలిసి ఆ అమ్మాయి మళ్ళీ కనిపించదు. ఒకవేళ కనిపించినా ఈ కంపెనీలో మాత్రం చేరనివ్వను.
నా కూతురే ఈ కంపెనీ మొత్తానికి మహారాణి కావాలి.